మండలంలో మీరు ఎంపీపీగా ఉన్నారు, జెడ్పీటీసీగా ఉన్నారు. మండలంలో అత్యధిక మెజారిటీ తెలుగుదేశంకే ఇచ్చినటువంటి ప్రజలను గుండెల మీద తల్లింది మీరు అడుగుతామని ఈరోజు ఏం చేశారు? ఈ మాట మండలంలో అడుగుతా ఉన్నా. ఒక్కటే ఒకటి గుర్తు పెట్టుకోండి, అమ్మవారు, అక్కగారు, చెల్లెవారు, అమ్మవారు, అమ్మవారు, తత్తులారు, ఒక్కటే ఒకటి గుర్తు పెట్టుకోండి. మీ బిడ్డ శాసనసభ్యుడు అయిన తర్వాత 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే 2.5 సంవత్సరం కరోనా వచ్చింది. మీకు అందరికీ తెలుసు. ఈ 2.5 సంవత్సరం కరోనా వచ్చినా మనం ఈ 2.5 సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక్క వీకోట మండలం కట్టొచ్చిందో మీకు ఎవరికైనా తెలుసా అని అడుగుతా ఉన్నా. తెలుసా ఎవరికైనా? దాదాపు 400 కోట్లు వీకోట మండలంలో ఖర్చు పెట్టారు మన ప్రభుత్వంలో. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, అక్క ఎవరైనా జౌలు పొలాలు ఎవరైనా ఉన్నారని అడుగుతా ఉన్నా. జౌలు పొలాలు అన్నా నేను ఎమ్మెల్యే కాకముందు మీకు రోడ్డు నిండా అడుగుతా ఉన్నా. పాపే పొలాలు ఎవరైనా ఉన్నారు? పాపే పొలాలు అడుగుతా ఉన్నా. నేను ఎమ్మెల్యే కాకముందు మీ ఊరికి రోడ్డు నిండా. ఈ రోజు గుర్తు పెట్టుకోండి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఎంతో సంక్షేమాన్ని జగనన్న నేరుగా మన కుటుంబ సభ్యుల అకౌంట్లోకి వేశారు. ఈ రోజు ఎన్నికలు వచ్చాయి. ఒక్కటే ఒకటి గుర్తు పెట్టుకోండి సోదరులారా, మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఈ 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడైనా సరే మీ గడప దగ్గరకు వచ్చారా అని అడుగుతా ఉన్నా. ఎవరు ఇంటి దగ్గరికైనా వచ్చారా? వచ్చారా? వచ్చారా తమ్ముడు? అక్క ఎప్పుడైనా ప్రతిపక్షం వాళ్ళు మీ ఇంటికి వచ్చారా అక్క అడుగుతా ఉన్నా. మీరు 2019లో నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యే చేస్తే దాదాపు వీకోట మండలంలో 25,000 గడపలున్నాయి. 25,000 గడపలకు 2 సార్లు అంటే 50 సార్లు గడపకు వచ్చాను. నేను ఇంకేం చేయాలన్నా ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా. నేనేం దేవుడు కాదు, నాకేమన్నా పొలంలో వచ్చింది బాధలు చెప్పలేదు. నేనేం దేవుడు అయినా నేను కూడా మీలాంటి సాదాసీగా బీద కుటుంబంలో పుట్టినవాడు. ఏదైనా పరిస్థితుల్లో జీవించేటప్పుడు వెలిగిందేమో మళ్ళీ ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ప్రతిపక్షం వాళ్ళు 5 సంవత్సరాలు ఎక్కడికైనా వచ్చారో ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఈ రోజు మీరందరూ కూడా దీన్ని దయచేసి అందరూ కూడా అడగకుండా వినండి. రెండో ప్రశ్న, ఎందుకంటే ఎన్నికలు వచ్చాయి, మన కార్యకర్తలకు అమరన్న ఫోన్ చేస్తా ఉన్నాడు. సిగ్గులేదు ఎవరన్నా? సిగ్గులేదు నీ జన్మకి? సిగ్గు మానవుడు ఎవరిని మోసం చేయాలని ఫోన్ చేస్తాడు మా కార్యకర్తలకి. ఇది ఒక బతుకైనా అమరన్న ఇంకో బతుకు, ఇట్లా బతుకెందుకు బతకాలన్నా? ఏ తెలుగుదేశం కార్యకర్తకైనా నాయకుడికైనా నేను ఫోన్ చేశానని నిరూపిస్తే ఎవరిదారు చెప్పేలాగా ఉంటా. సిగ్గు, శరం, మానం, ఈనం ఏమీ లేకుండా మా కార్యకర్తలు ఎంతో నిబద్ధత, ఎంతో నాయకులందరూ కూడా యువ సైన్యంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలని తపన పడుతుంటే మీలాగా అమ్ముడుపోతారు అనుకున్నావా? మా కార్యకర్తలు అంటూ అడుగుతున్నాను. ఒక్కటే ఒకటి గుర్తు పెట్టుకోండి, 40 సంవత్సరాలు గుండెకాయగా ఈ వీకోట మండలం తెలుగుదేశంని భుజాల మీద మోసింది. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, ఈ 2.5 సంవత్సరంలో మీ గ్రామాల్లో ఎంత అభివృద్ధి చేశారు మీరే చెప్పండి. ఈ రోజు ఒక్క నిమిషం మండలి ఎండలో గుర్తు పెట్టుకోండి, మండలి ఎండలో చెప్పులు
పిల్లవాడు చినిగిపోయినటువంటి బట్టలు వేసుకొని స్కూలుకు పోయి చదువుకుంటున్నారు. ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రోజు నాడు నేడు అని పెట్టి ప్రతి పిల్లవాడికి మంచి విద్యను అందించాలి. వాడు మంచి విద్య చదువుకొని వాడు బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు మంచి యూనిఫామ్ వేసుకునేదానికి షూలు, మధ్యాహ్నం మంచి పౌష్టిక ఆహారం అన్ని పెట్టి తల్లి అకౌంట్ లోకి 15,000 రూపాయలు అమ్మఒడి అని వేస్తా ఉంటే ఈ పెద్ద మనిషి 40 సంవత్సరాల ఇండస్ట్రీ చెప్పుకున్నాడు కదా, చెప్పుకున్నాడా లేదా? 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు మా కర్మ మనకి. ఆ 40 సంవత్సరాల కర్మ అనుకుంటే ఈ 40 సంవత్సరాల కర్మ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేశావు. నువ్వు ఫోన్ చేసిన ప్రతి కార్యకర్త నాకు చెప్పాడు, గుర్తుపెట్టుకోవాలి. మా జెండాకుండే పవరు, మా నాయకుడుకుండే పవరు నీకు ఎప్పటికీ రాదు. 2014లో నువ్వు మా జెండా మోసావనే కృతజ్ఞతతో నిన్ను గెలిపించారు ఈ ప్రజలు. నువ్వు ఒక్కటే ఈ రోజు 2009లో తెలుగుదేశంలో గెలిచాడా లేదా? గెలిచిన తర్వాత పార్టీ మారి మన దగ్గరకు వచ్చి మనల్ని ముంచేసిపోయినాడు. తర్వాత మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఈ రోజు ఎవరికైతే అమరంగా ఫోన్ చేశాడో ఆయన మంత్రి అయిన తర్వాత మీ ఇంటి దగ్గరికి వచ్చేవన్నా నేను మంత్రిగాను ఇంకేమన్నా పనుందా అని అడిగారా? వైఎస్ఆర్ కష్టపడి గెలిపిస్తున్నానని నేను ఇప్పుడు మిమ్మల్ని ఏమానికి మోసం చేసి నేను మంత్రి అయిపోయినాను, నేను మంత్రిలో పర్వాలేదు, నీకేమైనా కష్టం ఉంటే నేను తీరుస్తాను అని ఎవరికైనా ఫోన్ చేశాడు. అలాంటి వాడు ఈ రోజు బంధువులు ఎక్కడున్నారు? వాళ్ళ బంధువులు ఎక్కడున్నారు? బెంగళూరు నుంచి పంపించేది వాళ్ళకి పంపించి అమ్మ మాట్లాడాలంటాడు. నువ్వు మాట మాట్లాడాలి, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడాలి? 13వ తేదీ ఎన్నికలు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, కుటుంబ సభ్యులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా, మీరు ఆయన ఎంత మోసినా కుటుంబాన్ని మోసట్లే గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం కార్యకర్తలు. ఎందుకంటే ఆయన్ని మోసి 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 అలసిపోయినాం మేము. దయచేసి మీ బిడ్డ నేను ఏ తెలుగుదేశం నాయకుడికి కార్యకర్తకు కూడా ఇబ్బంది పెట్టలేదు. నేను 5 సంవత్సరాలు ఎక్కడైనా మేము చిన్న ఇబ్బంది పెట్టామా తెలుగుదేశం కుటుంబానికి అడుగుతారు. ప్రతి కుటుంబానికి వచ్చానా లేదా? ప్రతి నాయకుడు ఎక్కడ బజార్లో కనిపిస్తే కూడా పేరు పెట్టి పిలిచి మాట్లాడుతున్నానా లేదని అడుగుతా ఉన్నా. ఒకటే ఒకటి మిమ్మల్ని కోరుకునేది, ఈ గడిచిన 5 సంవత్సరాల్లో నేను చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యాను. ఏదైనా చిన్న చిన్న తప్పులు జరిగినా ఈ మనసులో పెట్టుకోకుండా ఈ గుండెలో నన్ను పెట్టుకోని మీ బిడ్డలు అంటే మీ తమ్ముళ్ళు అంటే మీ అన్నలు అంటే గుర్తు పెట్టుకోండి. చిన్న చిన్న వాళ్ళున్న 5 సంవత్సరాల్లో అలాంటివి ఏమీ ఉండవు, గుర్తు పెట్టుకోని చేస్తా ఉన్నా. కాబట్టి మీరందరూ కూడా ఒక్కటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ప్రతి కుటుంబం దగ్గరికి మనం వెళ్ళి చెప్పాం, జగనన్న ముఖ్యమంత్రి అయితే ఏం చేశాడు. ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క పిల్లలు ఆ కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నాం. 2009 నుంచి లేదా 2014 నుంచి 2019 వరకు మీ బ్యాంక్
పాస్బుక్ తీసుకోండి కానీ ఇంట్లో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2020 మీరు సోమవారం నాడు పొద్దున్నే బ్యాంకుకు పోయి స్టేట్మెంట్ తీసుకొని చూడండి. చంద్రబాబు నాయుడు తన జగనన్న మంచి చేసింటారు, మీరు మాకు అడుగుతా ఉందంటే చెప్పారు. మీకు ఒకటి తెలియజేస్తా ఉన్నా, ఈ రోజు ఒక చుట్టము చూపుగా వచ్చినటువంటి అమర్నాథ్ రెడ్డి, చుట్టము చూపుగా వచ్చే అమర్నాథ్ రెడ్డి కావాలా? 24 గంటలు నన్ను పేరు పెట్టి పిలిస్తే అన్నా అనేవాడు కావాలో ఆలోచించుకోండి అని తెలియజేస్తాను. ఎంతో మంది అభిమానంగా నన్ను చిన్న పిల్లలు కూడా నా పేరు పెట్టి పిలుస్తారు. నాకు సంతోషంగా ఉంటుంది. నేను ఎప్పుడు కూడా బాధపడ్డా. నన్ను ఎప్పుడు అక్కడ స్కూల్ పిల్లలు పోతాను, ఎంతో పోతాను, చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు. నువ్వు ఎంతమందికి తెలిసి నియోజకవర్గంలో అడుగుతాను. కాబట్టి మనకు సమయం తక్కువ ఉంది. ఎన్నికలు పెట్టుకోలేదు, ఎన్నికలకు సిద్ధమా? ఈరోజు అన్నా మళ్ళీ చెప్తా ఉన్నా, జగనన్న చెప్పినట్టుగా అక్కడో ఎక్కడో ఇక్కడ ఎవరికైనా మన గుర్తు తెలియకపోతే బ్యాలెట్లు బద్దలు తేదీ ఉత్తమా అన్నా 13వ తేదీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు వాళ్ళ తలలు రాసుకోబోతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఏ చిన్న పొరపాటు జరిగినా చంద్రబాబు వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అరిస్తాం. జగనన్న వస్తే సుభిక్షం. మీకు సుభిక్షం కావాలా? అరిష్టం కావాలా? సుభిక్షం కావాలంట అత్తకి. అంటే జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నాడు. పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మూడోసారి ప్రతి ఒక్క కార్యకర్త ఉన్న తమ్ముడికి ఒకటే తెలియజేస్తా ఉన్నా, తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ గ్రామాలు గొడవలు పెట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు అందరూ అప్రమత్తంగా ఉండండి. ఎవరి మీదకి గొడవలకు పోవద్దు. ప్రతి ఒక్క ఓటర్ని తీసుకొస్తే ఒక్క ఓటు నాకు, ఇంకొక ఓటు మన ఎంపీ అభ్యర్థి రెడ్డప్పన్న, 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారా? మీరందరూ కూడా గెలిపిస్తారని నేను ఆశిస్తారా? అందరూ కూడా ఇదే సంతోషంతో ముఖ్యంగా మీడియా సోదరులకు ఇక్కడికి విచ్చేసినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు,